వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు పుట్టినరోజు వేడుకలు. వీణా వాణిలకు బహుమతులు అందజేసిన మంత్రి కేటీఆర్ తనయుడు. హైదరాబాద్ కంచన్బాగ్ లో క్షుద్ర పూజల కలకలం. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ. కత్తులతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. కడప నగరంలో కాల్వ శ్రీనివాసులు విలేకరుల సమావేశం. కడప జిల్లాలో యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు పుట్టినరోజును పురస్కరించుకుని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమీర్పేటలోని స్టేట్ హోంలోకి ఆశ్రయం పొందుతున్నటువంటి వీణా వాణిలకు హిమాన్షు బహుమతులు అందజేశాడు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కలిసి హిమాన్షు కేక్ కట్ చేశారు. కొద్దిసేపు వారందరితో సరదాగా ముచ్చటించారు. Thank you. Okay, sir, so better. Thank you. Sir, look here one more. Okay, sir, you can do that. Kids ki group hai. Sir, vaale view vlog cheyakandi meer anta koncham jaragandi please. Meer kuda ikkada lopalki mandi undu bayatiki ellandi. Koncham ikkada koddu. Sir, sir. మీరు వస్తారని దిగుతారు. కలర్ నచ్చిందా? కోల్డ్ వాటర్ వాడుకోవచ్చు. ఫ్రూట్స్ కొంచెం బోరింగ్ అని ఇంకా మంచిగా మళ్ళీ పంపిస్తా. తింటారా? చాక్లెట్ కూడా పంపిస్తారు. టీచర్స్ చెప్పుకున్నా సరే. హైదరాబాద్ కంచన్బాగ్ లోని క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఇద్దరు మహిళలు గుట్టుగా వచ్చి రహస్యంగా క్షుద్ర పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుండగులు కత్తులతో బెదిరించి నగలు దోచుకున్నారు. ఈ ఘటన స్థానిక శివాలయం గుడి సమీపంలో వెంకటయ్య, సిద్ధయ్య ఇద్దరు లేబర్ పని చేసుకుని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు వచ్చి ఒక్కసారిగా కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి ఇద్దరిని తీసుకువెళ్లి కత్తులు చూపించి వారి వద్ద నుండి 12,000 రూపాయలు 2 సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లిపోయారు. భయాందోళనకు గురైన ఇద్దరు బాధితులు అక్కడే ప్రయాణిస్తున్న వ్యక్తులకు విషయం చెప్పారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులకు బాధితులు వివరాలు చెప్పారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మొత్తం లోపలికి దొరికిపోయి అమౌంట్ కొనుక్కున్నారు, ఫోన్, మొబైల్, ఉంగరం అవన్నీ కొనుక్కున్నారు. పైసలు 12,000. నీతో పాటు ఇంకోరు ఏమైంది?
ఫస్ట్ ఇతను తీసుకుపోయింది, కొట్టింది, ఫోన్ పైసలు అన్ని గుంజుకున్నాను. కొంచెం ఇతనేమో రాకపోయి నేను పోయాను, నేను చూసలేను. నేను పోతే నన్ను పట్టుకుని నేను గొడవలు ఎక్కువ వచ్చినాయని ఎవరు తీసుకొచ్చి నేను కొట్టింది ఆడలు అని అంటే కూడా నేను కనీసం సార్ వాళ్ళు ఉంటాను అంటే కూడా ఇంకా బతుకుంది. నేను పోలీసులు ఎస్ఐ అని కొట్టలు కొడుతున్నాను, కొట్టి బట్టలు అన్నింటి చెట్ల మీదకి శ్రీపాదం చేసి ఇంకా లోపల జంగల్ ఉంది, లోపల గ్రౌండ్ ఉంది, అందులో గెన్ని సామాన్ అంతా పోయి సామాన్ అమ్ముకున్నారు. తర్వాత పోయిందా లేదా నేను ఎక్కడిని చేరుకున్నాడు. నేను బయటకు చూసిన లేరు లేదా అని తప్పించుకొని రాదా అని వేరే బట్టలు ఉంటే కట్టుకొని వాళ్ళ మధ్యలో రాని తలసి ఆయన ఉండే తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంతమంది మొత్తం? వాళ్ళు ఇద్దరు. ఏమన్నా ఉండే కట్టింది సాయంత్రం బాగుండడు, కట్టింది ఇంతప్పుడు కట్టింది కట్టి తీసారు చేరుకున్నాను. కట్టి తీసాను కొడుతా కొడుకని కట్టి తీసింది, కట్టి తీసారు చేరుకున్నాను. కడప జిల్లాలో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్ల నిర్మాణం, భూ కబ్జాలు జరుగుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు ఆరోపించారు. కడప నగరంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు కడపలో దొంగ డాక్యుమెంట్లతో భూ కబ్జాలు చేస్తూ రెచ్చిపోతున్నారని అన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు హరిప్రసాద్ పాల్గొన్నారు. భూ కబ్జాలు కడప జిల్లాలోనే ఎక్కువ జరుగుతూ ఉండే, మరీ ముఖ్యంగా కడప కార్పొరేషన్ పరిధిలో సామాన్యుడి పేదవాడి భూమి కనపడితే చాలు వైసీపీ వాళ్ళ కళ్ళల్లో దాన్ని ఆక్యుపై చేసుకోవడం, దొంగ అగ్రిమెంట్ సృష్టించడం, దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేయడం, పేదవాడిని మానసిక క్షోభకు గురి చేయడం, పోలీసు స్టేషన్కి పిలిపించడం, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేయడం, వాడి నుంచి ఆ పేదవాడి నుంచి ఆ భూమి లాక్కోవడమా లేక వారి దగ్గర డబ్బులు గుంజుకోవడమా జరుగుతాం. ఇది 4 సంవత్సరాల నుంచి కూడా కడప నగరంలో కార్పొరేషన్ పరిధిలో యథేచ్ఛగా జరుగుతున్న తంతు. దీనికి నేరుగా కడప శాసనసభ్యుడు, మేయర్, కార్పొరేటర్ల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. మేము ఒక ఆర్టీఐ ద్వారా కడప కార్పొరేషన్లో ఈ 3.5-4 సంవత్సరాలుగా ఎన్ని లేఅవుట్లకు మీరు అనుమతులు ఇచ్చినారని చెప్పి ఆర్టీఐ ద్వారా డాక్యుమెంట్ తెప్పించినాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మదనపల్లె రూరల్ మండలం వెంకటేశ్వరపురం కోళ్లబైలు సచివాలయం 2 నందు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఏం అవసరమో అది గ్రహించి అందుకోసం వినూత్నమైన కార్యక్రమాలను తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అన్న 1550 ఇండ్లు ఉన్నాయన్న మాకు హౌస్ హోల్డ్ అయినవి. దాంట్లో వచ్చి 1446 ఇండ్లు వారంటీ నందుకు తిరగడం జరిగింది. 153 మంది లేరు వీళ్ళలో వలసపోయిన వాళ్ళు 126 మంది, డెత్ అయిన వాళ్ళు 27 మంది, 153. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి 371, ఇన్కమ్ వచ్చి 309, రైస్ కార్డు ఆర్డర్లు వచ్చి 1, 1B వచ్చి 1 ఇవ్వడం జరిగిందన్న. ఇంతటి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో చేయడం జరిగింది. అలాగే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పటికి ఈ పంచాయతీ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా ఎమ్మెల్యే గారి దయ వలన, ఎమ్మెల్యే గారి చొరవ వలన 1,50,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి తెలియజేస్తున్నామన్నా. ఇంతటి అభివృద్ధి ఏ నాయకుని వల్ల సాధ్యం కాలేదు. కేవలం మన వైఎస్ఆర్ కాలనీ సర్పంచ్, వైఎస్ఆర్ కాలనీ గ్రామానికి ఎమ్మెల్యే గారు విరివిగా నిధులన్నీ సమకూర్చినారు. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాలనీ ప్రజలందరూ కూడా సదా మీకు రుణపడి ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మొన్న ఈ బాబు కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలు అయిందన్నా. 25 సంవత్సరాల్లో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాటర్ ఇచ్చినారు. ఆ సమస్య మీ దృష్టికి తెచ్చిన వెంటనే 13,50,000 రూపాయలు 13,50,000 రూపాయలు శాంక్షన్ చేసి వెంటనే చెరువులో అమ్మచెరువుల నుంచి
వాటర్ ట్యాంక్ పైప్ లైన్ వేయించారన్నా. ఈ బాబు కాలనీకి వైఎస్ఆర్ సర్పంచ్ ఈ పంచాయతీకి వాటర్ సమస్య లేకుండా చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారని చెప్పి తెలియజేస్తాను అన్నా. సరే చూద్దాం చేద్దామని చెప్పారు, కానీ మన ఎమ్మెల్యే గారు సమస్య వచ్చిందన్నా అని చెప్పిన వెంటనే స్పందించి ఎవరికైతే ఫోన్ చేయాలో మేము దావలో ఉన్నట్లే వాళ్ళ మాకు కాల్ చేసి ఈ సమస్య ఉందంతా ఎమ్మెల్యే గారు చెప్పినారు మీరు రండి చేస్తామని చెప్పి చెప్తున్నారన్నా. ఇంతటి ఘనత సాధించిన మీకు మేమందరం కూడా రుణపడి ఉంటామన్నా. ఈ సభాముఖంగా తెలియజేసేమంటే సమస్య వచ్చింది అంటే సమస్య కంటే వేగంగా స్పందించే ఎమ్మెల్యే గారు మనకు దొరకడం చాలా అదృష్టం. ఇటువంటి ఎమ్మెల్యే గారిని అవినీతి పాలన లేకుండా చేస్తున్న మన ఎమ్మెల్యే గారిని తిరిగి మనం ఎమ్మెల్యేగా కొనసాగించాలని చెప్పి ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి లేనట్లు లేనున్నట్టు అబద్ధాలని చెప్పి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళ సహనం కోల్పోయినారు. ఇంకా వాళ్ళ సహనం దక్కాలంటే ఈ జగన్మోహన్ గారి పైన దక్కలేదు కాబట్టి కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు కొనుక్కొని అనేక రకాలుగా అబద్ధాలు చెప్తూ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మీకు అన్ని పథకాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ సమస్య ఎక్కడ కూడా ఉండకూడదు. 100% మీకు డైరెక్ట్ గా మీకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడాలని చెప్పి ఈరోజు సురక్ష కార్యక్రమం చేస్తూ ఆ 2% కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు పూర్తిగా తీర్చి మీకు అందరికీ కూడా డబ్బులు పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు. ఇప్పుడు రేపైతే మాకు ఎలక్షన్ లేవు, ఇంకా 9 మాసాలు ఉన్నాయి, 9 నెలలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని ఈ ప్రోగ్రాంలన్నీ చేస్తున్నారు. మీరు ఒకటే కోరేది ఏమంటే, నేను కూడా దరిదాపులో 20-25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి, ఇంత మనసుండే ముఖ్యమంత్రి, ఇంత గొప్ప స్వభావం ఉండే ముఖ్యమంత్రి నేను ఇందాక కూడా ఎప్పుడు చూడలేదని చెప్పి కూడా రాజశేఖర రెడ్డి కంటే కూడా ఇంకా గొప్ప మనసు ఉండే వ్యక్తి మన. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం రింగు వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టారు.
ఏలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నానితో బహిరంగ చర్చకు మేము సిద్ధమని ఆయన ఛాలెంజ్ చేశారు. మొదటగా జనసేన పార్టీ వీర మహిళలకు, జన సైనికులకు, నాయకులకు, వారందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క బహిరంగ సభని, ర్యాలీని మన ఆంధ్ర ఇండియాకి తెలియపరిచినటువంటి మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకం కలగకుండా చాలా సెక్యూరిటీతో కూడినటువంటి క్రమశిక్షణగా జరిపించినటువంటి పోలీస్ యంత్రాంగానికి, ఏలూరు డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, మరి నలుగురు సీఏలు ఓవర్లు కానివ్వండి, ఇటు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ సీఏలు, వారి సిబ్బంది, ఎస్ఐలకి అందరికి కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మున్సిపల్ శాఖ అధికారులకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసి వారవలేక లక్ష సంఖ్యలో ప్రజలు వచ్చేటప్పటికి మన ఏలూరు అందరం కలిసి 3 సార్లు గెలిపించుకున్నటువంటి మన ఆళ్ల నాని గారు ఉక్రోషంతో ఊగిపోయినటువంటి సన్నివేశాలు కూడా మేము మీడియాలోనే చూసాం. ఎందుకంటే ఆయన గెలిస్తే 2 నెలలకు ఒకసారి దర్శనం, ఓడిపోతే 4 సంవత్సరాలకు ఒకసారి దర్శనం ఇచ్చేటువంటి నాయకుడు కనుక ఆయన వాడిపోయిన తర్వాత, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి అందరికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన గుర్తింపు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో నాయకులందరూ సమిష్టిగా పనిచేయాలని గూడూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సూచించారు. యువగళం నారా లోకేష్ పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా గూడూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుండి రాజా వీధి, బజారు వీధి, బనిగి సాహెబ్పేట, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా పాదయాత్ర సాగింది. మార్గ మధ్యంలో అంబేద్కర్ మరియు గాంధీ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీరంటే నేను డైరెక్ట్గానే వాళ్ళ తగ్గులతో మాట్లాడుకొని నేను వాళ్ళ జిల్లా పోస్టులు, రాష్ట్ర పోస్టులు ఇచ్చి పార్టీలకు ఆహ్వానిస్తాను. కాబట్టి యాక్టివ్గా ఉండే వాళ్ళని దయచేసి పార్టీలో పనిచేయనివ్వండి. ఎందుకంటే ఉదాహరణ నేను తెలియజేస్తున్నా, మనకి చిలకూరు మండలంలో బండూరులో మన కేడర్ తక్కువ, చింతవరంలో మన కేడర్ తక్కువ, అలాగే మోవిడి మిత్రులు వచ్చే హీరోలు కూడా మనకు ఇబ్బంది లేదు. మిగిలిన దగ్గర కేడర్ తక్కువ మాకు. అయినప్పటికీ బండూరులో చంద్రు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాడు. పిల్లలు చంద్రుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే చంద్రబాబు కూడా అక్కడ నుండి లోకల్ క్యాడర్ సపోర్ట్ చేసింది కాబట్టి సభ అక్కడ సక్సెస్ అయింది. అట్లాగే పెద్దలు సంగారెడ్డి వెంకటరెడ్డి రమణారెడ్డి గారు ఆ వయసులో కూడా బ్రహ్మాండంగా అక్కడ చిత్రాలు ఆర్గనైజ్ చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వయసు పెద్ద అంత యాక్టివేట్ చేసుకొని పనిచేశాడు. ఎందుకంటే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని చెప్పి అలాంటి స్ఫూర్తి కావాలా. అట్లా లేకుండా ఊరికే పేరు కోసం మేము ఫ్యాన్ షర్ట్ చేసుకొని టచ్ చేసుకొని వస్తాము, లేదా కూడా వస్తాము, మా నేతలు గుర్తించమంటే అది కుదరదు. ఎందుకంటే మీ గ్రామాల్లో, మీ బూతుల్లో ఓట్లు లేకుండా మీరు మిమ్మల్ని గౌరవేయాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఉన్న వాస్తవం చెప్తున్నా, పనిచేసేవాడికి ఎప్పుడైనా సరే సిన్సియర్గా గుర్తింపు ఉంటుంది. మీరు మొదలు చెప్పాడు లోకేష్ బాబు గారు, మాడిన కమిటీలు, ఆ కమిటీలు, ఈ కమిటీలు, స్టేట్ కమిటీలు, ఎమ్మెల్యే చెప్పినా నేను ప్రతి ఒక్క నాయకుడి యొక్క బయోడేటా నా దగ్గర ఉంది. ఎవరేం చేశారో దాని ప్రకారమే నేను ఇస్తానని చెప్పి స్పష్టం
కాబట్టి మీరు పనిచేయండి. నాయకులందరి యొక్క బయోడేటా లోకేష్ బాబు దగ్గర ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నాలో ఉన్న మనుషులు కూడా చెప్పారు నాకు, అవి కూడా నేను సార్ అవన్నీ కూడా నేను ఒకటి తగ్గించుకుంటున్నా. ఎందుకంటే నేను అసమర్థుడేంటి, నేను సమర్థంగా టికెట్ మాట్లాడడం కూడా అది నా మనస్సాక్షి వచ్చి ఒప్పుకోదు. నేను కష్టపడి పనిచేశాను కాబట్టి ఇక్కడ అవుతున్నా, నేను కష్టపడకుండా షో చేసి ఇక్కడ ఆడలేదు. కాబట్టి కష్టపడి పనిచేయండి. మీ అందరికీ రాబోయే రోజుల్లో మంచి గౌరవం ఉంటుంది. అలాగే ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఏ విధంగా అన్యాయం ఇబ్బందులు పడి మీ అందరిపై అక్రమ కేసులు పెట్టారో అవన్నీ కూడా లోకేష్ బాబు గారు తీసివేస్తారన్నారు. భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని రామకృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. మైలవరానికి చెందిన పెనుముక్కల మధు మురళికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మదిరకు చెందిన దుర్గాభవానితో 6 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 4 ఏళ్ల కుమారుడు వర్షిత్, 2 ఏళ్ల కుమార్తె జెస్సీ ఉన్నారు. కొన్నేళ్లుగా కొండూరు మండలం కుంటముక్కలలో మధు మురళి తన తల్లి, సోదరి కుటుంబాలతో కలిసి ఉంటున్నాడు. అక్కడే గేదెలు మేపుతూ పాల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. గత నెల 22న మధు మురళి మైలవరంలోని రామకృష్ణ కాలనీలోని ఆంజనేయ గుడి సమీపంలో కొత్త ఇల్లు అద్దెకు తీసుకుని దిగారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భార్యతో గొడవకు దిగిన మధు మురళి ఒక్కసారిగా కత్తి తీసుకుని మెడపై ఇష్టానుసారంగా పొడిచాడు. ఇంట్లోనే ఉన్న అతడి సోదరి వాణి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. తీవ్ర గాయాలతో దుర్గాభవాని అరుచుకుంటూ బయటకు పరిగెత్తి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ హరిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత ఏసీపీ ఎం రమేష్ ఘటనా స్థలికి చేరుకుని హత్య జరిగిన వైనాన్ని నిందితుడి సోదరి నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను చదివినా కదరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మరంత అనుమానాలు ఉండకూడదు, ఏదైనా సరే చిన్న చిన్న అంటే వదిలేయాలని చెప్పేసి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనకాపల్లిలో ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. పలువురు మహిళలు నల్ల చీరలు ధరించి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ వేతన బకాయిలు, వంట గ్యాస్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, గ్రాడ్యుటీ ఉద్యోగ విరమణ ప్రయోజనాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ ప్రయోజనం కింద 5 లక్షలు ఇవ్వాలని, చివరి వేతనంలో సగం పింఛన్గా ఇవ్వాలని, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వేతనంతో కూడిన సెలవు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు పుట్టినరోజు వేడుకలు, వీణావాణిలకు బహుమతులు అందజేసిన మంత్రి కేటీఆర్ తనయుడు. హైదరాబాద్ కంచన్బాగ్ లో క్షుద్ర పూజల కలకలం, పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ, కత్తులతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. కడప నగరంలో కాల్వ శ్రీనివాసులు విలేకరుల సమావేశం, కడప జిల్లాలో యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.